క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభం తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ వీక్షకులారా, గడిచిన దినాలలో 1వ సమూయేలు గ్రంథ ధ్యానంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన ధ్యాన నిమిత్తమై 2వ అధ్యాయాన్ని 3వ అధ్యాయాన్ని దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, గడిచిన దినాలలో 1వ సమూయేలు గ్రంథ ధ్యానంలో మనం సమూయేలుకు సంబంధించిన పుట్టుకను గురించిన కొన్ని సంగతులు మనం గ్రహిస్తూ ఉన్నాం. హన్నా మరి ఎలాగున దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉందో, హన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు ఏలి ఎలాగున ఆ హన్నాని అపార్థం చేసుకున్నాడో కూడా మనం ఆయా సంగతులు చూసుకుంటూ వచ్చాం. అక్కడ 1వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు 13 నుంచి చూస్తే, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండిన గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. పిల్లరా, ఈ మాట చాలా ప్రశస్తమైన మాట. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరింప చేయుట, ఇది ప్రార్థనలో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించినప్పుడు భౌతికపరమైనవి ఏవి కూడా మన దృష్టిలో ఉండవు అనేటటువంటి సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉన్నాం. బహుశా దైవికమైన సన్నిధిలో ఉన్న యాజకుడైనటువంటి ఏలికి కూడా బహుశా ఈ అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ హన్నా ఒక అద్భుతమైన అనుభవాన్ని కలిగి ఉంది. దేవుని యొక్క సాంగత్యంలో తను ఆనందిస్తూ ఉంది. దైవికమైన సన్నిధానాన్ని తాను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆవిడ కలిగిన ఆ ఉన్నతమైనటువంటి స్థితిని దైవజనుడై ఉండి కూడా మరి ఏలి అపార్థం చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయినా ఆవిడని దర్శిస్తున్న దేవుడు ఆవిడ స్థితిగతులను ఎరిగిన దేవునిగా ఉంటున్నాడు. అందుకే 18వ వచనంలో ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. దేవుడు ఆదరించినప్పుడు, దేవుడు ధైర్యం చెప్పినప్పుడు మనలో కలిగే ఆ నిశ్చయిత, ఆ రక్షణ సంబంధమైన నిశ్చయిత మనల్ని బలపరచడం మాత్రమే కాదు, కానీ మనం సర్వోన్నతుడైన దేవుని యందు నిరీక్షణ గలవారమై జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. నిరీక్షణాయుతమైన జీవితం ఒక్క దేవుని సన్నిధిలో మనం ఉండటం వల్ల మాత్రమే సాధ్యం. ప్రియులారా, లోకాన్ని చూస్తున్నప్పుడు మనకి ఎలాంటి నిరీక్షణ కలగదు, కానీ దైవికమైన సంగతుల ఎడల మనం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు నిరీక్షణాయుతమైన జీవితాన్ని మనం కలిగి ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే దైవికమైన సంగతుల ఎడల అనగా మందిరానికి రావడం, మందిరంలో సమయాన్ని గడపడం, ప్రార్థనలో ఉండడం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం, ఆత్మ సంబంధమైన వాటిని వెతకడం మనం చేసినప్పుడు మనలో నిరీక్షణ అంతకంత రెట్టింపు అయ్యేదిగా ఉంటుంది అనే సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం. అక్కడ ఏమని ఉందనగా 19వ వచనం, సమూయేలు అనేటటువంటి ఈ మాట మరి తల్లే నామకరణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది తల్లులు వారి పిల్లలకి వారే తల్లులే పేరు పెట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటగా మనం అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఈ సమూయేలు తన పేరుకు తగ్గట్లుగా దైవికమైన చింతన కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవానిగా ఇతను ఉంటున్నాడు. 9 నుండి 18వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు తను పెట్టుకున్న మొరను బట్టి ఆవిడ యొక్క మొరను విన్న దేవుడు ఆవిడ్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని అందు లక్ష్యము కలిగి ఉన్నప్పుడు ఆయన మొరను ఆలకిస్తాడు, ఆయన సమయంలో దీవిస్తాడు. చాలామంది స్త్రీలు బలహీనంగా ఉండటం వలన పిల్లలు లేని ఆ తత్వాన్ని బట్టి ఎంతో మత్సరపడేవారిగా ఉంటారు. ఇదిగో ఇక్కడున్న ఒక అద్భుతమైన ఈ యొక్క ఉపమానాన్ని బట్టి, లేకపోతే ఇక్కడ సంఘటనను బట్టి మనం ధైర్యం తెచ్చుకొన బద్దులమై ఉంటున్నాం. పిల్లరా, కారణం ఏమిటి అనగా హన్నాని దేవుడు చూశాడు. హన్నా ఎడల దేవుడు లక్ష్యం కలిగి ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా తాము పడిన వెట్టి పనులను బట్టి పెట్టిన మొరను దేవుడు ఆలకించి లక్ష్యముంచి వారిని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించిన దేవునిగా ఉంటున్నాడు. మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేసే దేవుడు అనే సత్యాన్ని మనం నమ్మవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు హన్నాని బ్లెస్ చేశాడు. ఒక మంచి బిడ్డని
హన్నాకి అనుగ్రహించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. 24వ వచనంలో పిల్లరా ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు హన్నా పాలు మాన్పించిన తరువాత అని రాయబడి ఉంది. బహుశా పాలు మాన్పించినటువంటి సమయము 3 లేదు పాత రోజుల్లో బట్టి మనం చూసినప్పుడు లేదా 2-3 సంవత్సరాల మధ్య కూడా ఆ పిల్లలు పాలు తాగినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ దశలో హన్నా సమూయేలును తీసుకువచ్చినప్పుడు తనకున్నటువంటి నిశ్చయితను బట్టి దేవుని యొక్క మందిరములో అనగా షిలోహులో తన బిడ్డను విడిచినప్పుడు ఒక అద్భుతమైన పని ఆ చిన్న బిడ్డ చేశాడు. ఏమిని అనగా అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలా ప్రాముఖ్యమైన మాట. తల్లిదండ్రుల మోకాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధిలో వంగుతాయో పిల్లల మోకాళ్ళు కూడా దేవుని సన్నిధిలో వంగుతాయి అనే సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. లోకంలో సామెత ఉంది, మ్రొక్కై వంగనది మానై వంగునా. అవును, చిన్నప్పుడే మరి ఆ బిడ్డల్ని సాధకం చేసేటటువంటి విషయంలో వీరు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు అని చూస్తూ ఉన్నప్పుడు పాలు మాన్పించి షిలోకు తీసుకొచ్చిన ఈ బిడ్డ దేవునికి మ్రొక్కుతున్నాడట, దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మన పిల్లలకి చిన్ననాటి నుండే దైవికమైన చింతన, దైవికమైన క్రమం, దైవికమైన భక్తి మనం నేర్పినప్పుడు వారు ఆధ్యాత్మిక విషయాల్లో రాణించడానికి వీలు కలుగుతుంది. 2వ అధ్యాయాన్ని ప్రారంభం నుండి మనం చూస్తే హన్నా దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపన కానీ స్తుతి ఆరాధన కానీ ఎలాగున దేవుని మహిమపరుస్తుందో మనం చూడగలం. హన్నా ఇంత గొప్పగా ఆరాధించడానికి గల కారణం వారి పూర్వీకులు అయినటువంటి ఆ లేవీయులు యాజకులుగా కొనసాగిన దానిని బట్టి కూడా దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని వీరు బహుశా నెమరు వేసుకుంటూ హన్నా దాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఆ దేవుణ్ణి ఎంతో ఉన్నతంగా 2వ అధ్యాయంలో కీర్తిస్తుంది. 2వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. పిల్లరా, ఇది ఒక అద్భుతమైన మాట. ఎందుకనగా ఈవిడ కీర్తిస్తున్న విధానము ఎలాగన ఉంది అనగా దేవునికి కలిగిన అద్భుతమైన లక్షణం అనగా మిగిలిన దేవుళ్ళని చెప్పుకుంటున్న వారికి లేదు యేసుక్రీస్తు వారికి ఉన్న వేరియేషన్ అంటే ఆ వ్యత్యాసం ఏంటో ఈవిడ తన భక్తిలో కనుగొన్నది. ఎలాంటి వ్యత్యాసం అనగా ఈయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, శేరూపుల కేరూపుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడే దేవుడు అనే సత్యాన్ని హన్నా అద్భుతంగా తెలుసుకొని తన దేవునిలో ఉన్న ఆ గొప్ప మాటని తన యొక్క కీర్తనగా ఆవిడ ఎలుగెత్తి చాటుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవును, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయనలో మచ్చ లేదు, ఆయనలో డాగు లేదు, ఆయనలో కుళ్ళు లేదు, ఆయనలో ఏ రకమైనటువంటి వ్యతిరేకమైన స్థితి లేదు. కానీ ఆయన పరిశుద్ధతను కలిగిన దేవుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. భూమి మీద ఉన్న లేకపోతే ఎక్కడ చూసినా కూడా సర్వ సృష్టిలో కూడా ఆయనే దేవుడు, ఆయన వంటి దేవుడు ఒకడు కూడా లేడు అని ఒక ఉన్నతమైన సత్యాన్ని హన్నా తన ఆ భక్తి ద్వారా తాను గ్రహించగలుగుతుంది. ఈ రోజుల్లో ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వచ్చినా, ఎంత ప్రార్థనానుభవం కలిగినా ఇంకా బయట అన్య ఆచారాలలో చేయి వేసేవారు లేకపోలేరు. కొన్నిసార్లు ద్విమనస్కులుగా, అందుకే ఏమని ఉంది అనగా బైబిల్లో ద్విమనస్కులై ఉండకుడి అని ఉంది. అనగా 2 రకాల మనస్తత్వాలను కలిగి ఉండి 2 రకాల విధానాల మీద అనుసరించే వారిగా, వారు క్రమం లేని వారిగా ఉంటున్నారు లోకంలో చాలా మంది. మందిరానికి వస్తూ దైవికమైన చింతన కలిగి ఉండి కూడా ఇంకా లోక సంబంధమైన మూఢనమ్మకాలు మూఢాచారాలను కలిగిన వారు లేకపోలేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే హన్నా చెబుతున్న అద్భుతమైన సువార్త సత్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఒకడే దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడని ఒక సామాన్యమైన గృహిణి అద్భుతమైన సాక్ష్యం చెప్తుంది. ఒక సామాన్యమైన గృహిణి అద్భుతమైన కీర్తన పాడుతుంది. ఒక సామాన్యమైన గృహిణి దేవుని యొక్క ద్విగుణీకృతమైన ఆ ఉన్నతమైన లక్షణాలను ఎలుగెత్తి చాటుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా పిల్లరా, మనము ఆ సత్యాన్ని కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం, దేవుణ్ణి గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. కింద 3వ వచనంలో ఆయనే అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనకి తెలియని లేదు, ఆయనకు తెలియనిది లేదు, ఆయనకు మరుగై ఉన్నది లేదు, ఆయనకి మరుగు చేయబడి నిక్షిప్తం చేయబడినది ఏదీ లేదు, అన్ని ఆయనకి తేట తెల్లగా ఉన్నవి. అందుకే ఆయన హృదయాంతరంగములను పరిశోధించు దేవుడు. పిల్లరా,
లోకంలో ఏ రోగానైనా స్కాన్ చేయడానికి రకరకాల స్కానింగ్ ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. కానీ ఒకని హృదయంలో ఏమి దాగి ఉందో ఇంకొక మానవుడు చెప్పలేనటువంటి స్థితి. ఎన్ని స్కానింగ్ పరికరాలు ఉన్నప్పటికీ కూడా ఒకని తలంపు ఏంటో ఇంకొకడు చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ మన తలంపులు మనలోనికి రాకముందే మన తలంపులను, మన ఉద్దేశాలను, మన క్రియలను ఎరిగిన దేవుడు అని హన్నా చెప్పకనే చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. అలాగున మనము చూసుకుంటూ వస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట ఉంది 3వ వచనంలో, ఇంకను అంత గర్వముగా మాటలాడుకుడి. బహుశా ఈ మాట పెనిన్నాను బట్టి ఒకవేళ అందేమో. పెనిన్నాకి గర్వం ఎక్కువైపోయింది. కారణం ఏమిటనగా హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పెనిన్నాకు తానుకున్న పిల్లలను బట్టి అతిశయిస్తూ గర్వపు మాటలు మాట్లాడుతూ ఒకవేళ నిందలు విమర్శలు కూడా హన్నా మీద చేసిందేమో. హన్నా దేవుని స్తుతిస్తూనే ఈ మాట, ఇంకను అంత గర్వముగా మాట్లాడుకుడి అంటే దేవుడు ఆయన అందరికీ దేవుడే అని, అందరి మీద తన కృపావాత్సల్యములను కొమ్మరించు దేవుడని హన్నా దేవుణ్ణి కీర్తిస్తుంది. అలాగన ప్రాముఖ్యమైన అంశాలు చూస్తూ ఉంటే 6వ వచనంలో ఆయన జీవన్ మరణములు ఆయన చేతిలో వశముగా చేసుకున్నటువంటి దేవుడు. పిల్లరా, ఆయన సజీవులుగాను ఆయన ఉంచగలడు. మృత తుల్యుడైన లాజరు బయటికి రా అన్నప్పుడు మృత తుల్యుడైన లాజరు, ఆ ప్రేత వస్త్రములు కట్టబడిన లాజరు మరి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన ఉమ్మిలో జీవం ఉంది, ఆయన వస్త్రాల్లో జీవం ఉంది, ఆయన చూపులో జీవం ఉంది. ఆయన స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడు. అంటే శారీరకమైన స్వస్థత కాదు, కానీ పాప సంబంధమైన బ్రతుకులో ఉన్న ఆ మురికిని కూడా ఆయన తీసివేసి సంపూర్ణ ఆత్మీయ స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడు అనే సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ఫరో సైన్యము తరుముతున్నప్పుడు ఇశ్రాయేలును కాపాడడానికి ఆ యొక్క ఎర్ర సముద్రమునకు మధ్యగా వచ్చినప్పుడు విడిపోయిన పాయలను తిరిగి కలుప చేసి ఫరో రథములను ఆ సముద్ర అగాధములో పడద్రోసిన వాడు కూడా ఆయన. ప్రియులారా, ఎంత ఉన్నతమైన దేవుడు. ఇంకా కంటిన్యూషన్లో ఈ మాట రాయబడి ఉంది. ఏమనగా 7వ వచనంలో, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయి అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు తన పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరమిచ్చే శ్రేష్టమైన దేవుడు, మన దారిద్ర్యతను తొలగించే దేవుడు. అతిశయించి గర్వం మనలోనికి వచ్చినప్పుడు, దైవ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు శత్రువులకు ఇశ్రాయేలీయులను అప్పగించినట్లుగా ఆ యొక్క దారిద్ర్యతను కూడా ఆయన అనుమతించగలడు అనే సత్యాన్ని మనం గుర్తెరగవలసిన వారంగా ఉంటున్నాం. కృంగజేయువాడును లేవనెత్తువాడును. కృంగిన వేళలో ఆయన లేవనెత్తుతాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన యొద్దకొచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడుగా. 9వ వచనంలో, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. క్రీస్తు అనే బండపై మన అడుగులను స్థిరపరచగలిగిన దేవుడు. ఆత్మ సంబంధమైన జీవితంలో కుంటి నడకను మనం కలిగి ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వంలో మనం అంగవైకల్యాన్ని కలిగి ఉన్నప్పుడు, మన అంగ వైకల్య స్థితిని రూపుమాపి మనల్ని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసము కలిగిన వారంగా ఉండటానికి కృప చూపిన దేవుడు. అనగా క్రీస్తు అనే బండపై మన అడుగులను స్థిరపరిచిన దేవుడు. అవును, మనకు ప్రార్థన చేయటం రాదు, భక్తి చేయటం రాదు, పరిశుద్ధంగా జీవించడం మనకు చేత కాదు. అనేక సార్లు తొట్టిల్లిపోయి మాట ఇచ్చి తప్పే స్వభావం కలిగిన వారు మనమై ఉన్నప్పుడు మన మాటని ఆయన ముద్రిస్తున్న దేవుడిగా కూడా ఆయన ఉంటున్నాడు. పిల్లరా, అంత గొప్ప విలువను మానవునికి దేవుడు దయచేస్తున్నాడు. అలాగను చూసుకుంటూ వస్తున్నప్పుడు 10వ వచనం చివరిలో, ఆయన అధిక బలం ఇస్తాడు ఆయన ఆశ్రయించువారు, ఆయన వెంబడించు వారిని శక్తితో నింపుతాడు, బలముతో నింపుతాడు, తేజస్తో నింపుతాడు. అనేక స్థితిలో ఉన్నటువంటి వారికి ఆయన ఊతమిచ్చి నడిపించిన దేవుడు అనే సత్యాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో అనేక వ్యక్తుల జీవితాల్లో వారు విశ్వాసం లేని వారిగా ఉంటున్నప్పుడు వారిని ఆ దేవుడు ప్రోత్సహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బరాకు యుద్ధమునకు పోయేటప్పుడు భయపడినప్పుడు దెబోరాని లేవనెత్తి ఒక స్త్రీ ద్వారా ప్రోత్సహించబడిన వాడే బారాకు యుద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అధిక బలం ఇస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు, ఆయన సర్వశక్తిని మనకి అనుగ్రహించేది. పిల్లరా, 11వ వచనాన్ని చూస్తే, చిన్ననాటి నుండే దైవికమైన పనిలో మన పిల్లలు పాలిభాగస్తులైతే ఎంత మేలు.
చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో మన పిల్లలు ఉండుట ఎంత మేలు. దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటే ఎంత మేలు. స్టడీ అవర్స్కి దగ్గరగా ఉంటున్నారు, కాలేజీలు లేకపోతే ట్యూషన్లకు దగ్గరగా ఉంటున్నారు, స్కూళ్ళకి జ్ఞాన సంబంధమైనవి అని చెప్పుకునే లోక సంబంధమైన వాటికి దగ్గరగా ఉంటున్నారు. కానీ దైవిక చింతనకు, దేవుని వాక్యానికి, దేవుని క్రమానికి ఎంత దగ్గరగా ఉన్నారు. ఒకవేళ మన పిల్లలు ర్యాంకులు సంపాదించే పిల్లలైనా వీరికి దేవుని సన్నిధి లేకపోతే ఆ ర్యాంకులు వ్యర్థమైనవి అనే వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ఎందుకంటే దేవుడు లేని ఏ స్థితి అయినా ఉన్నతంగా కనపడవచ్చును, కానీ అది అగాధం అనే సత్యాన్ని మనం గుర్తెరగవలసిన వారంగా ఉంచున్నాం. ఇంకా మనం ఇలాగ ఇప్పుడు దాకా హన్నా తన దేవుణ్ణి ఎలా కీర్తిస్తుందో మనం చూసుకుంటూ వచ్చాం. అయితే షిలోహు మందిరంలో ఉన్న యాజకుని పరిస్థితి ఎలాగున ఉంది, యాజకుని యొక్క కుమారుల పరిస్థితి ఎలాగుంది అనే సత్యాన్ని కూడా మనము ఈ అధ్యాయంలోనే చాలా క్షుణ్ణంగా చూడగలుగుతాం. 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని సన్నిధిలోనే ఉండువారు, దేవుని యొక్క ఆ యాజకుని యొక్క కుమారులుగా పిలువబడుతున్న వారు పరిశుద్ధ కార్యాలలో పాలు పంపులు పొందవలసిన వారు అపరిశుద్ధంగా జీవిస్తూ కూడా పరిశుద్ధమైన సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున చాలామంది జీవితాల్లో అంతరంగంలో చీకటి పెట్టుకొని వెలుగు సంబంధమైన వాక్యమును ప్రచురించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతరంగం దోపుడు సొమ్ముతో నింపబడి ఉంది, అంతరంగం పాపంతో నింపబడి ఉండి కూడా పరిశుద్ధమైన బలిపీఠాలు ఎక్కడానికి ఈ రోజున ధైర్యం చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ధైర్యంగా ఏ పాపం లేని వారిగా వచ్చి పరిశుద్ధ వాక్యాన్ని బోధ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరికి ఎంత ధైర్యం, ఎంత సాహసం వీరు చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ వాక్యాన్ని ఇతరులకు బోధ చేస్తున్నప్పుడు ఆ వాక్యం ఇతరుల జీవితాల్లో కార్యాలు జరుగుతాయని వీరు ఎలా ఆశిస్తున్నారు. ఇది అత్యాశ కాదా? వ్యక్తిగత జీవితంలో సత్యము లేకుండా సత్యాన్ని ఎలాగనో బోధ చేయగలం? వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధతను బోధ చేయటం వల్ల ఉపయోగం ఏమిటి? ఆ ఆత్మస్వరూపేతలోనికి ఎదగకుండా లోక సంబంధమైన ఈ ఇష్టాలను నెరవేర్చుకుంటూ పోతూ దైవికమైన సంగతులను ఇతరులకు వల్లవేసినప్పుడు అవి కంఠశోషగానే ఉంటాయి, కానీ అవి ఆత్మీయ కార్యాలు జరిగించేవిగా ఉండవు. ఏలీ కుమారులు ఈనాడు ఏలీ కుమారులకు సాదృశ్యంగా జీవిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత గురించి మాట్లాడే హక్కు లేదు అనే సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం ప్రియులరా. ఇదిగో 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయుండిరి. వీరి పనులు అన్నీ ఇన్ని కాదు, వీరు చేసే పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఇదంతా చదువుకుంటూ వస్తే వారు ఎన్ని పనులు చేశారు. ఈవెన్ షిలోహు మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలతో వీరు వ్యభిచరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు తీసుకువచ్చిన అర్పణలలో అవి ఇంకా వండక ముందే ఆ వండుతున్న మాంసంలో నుండి కొక్కెములను తగిలించి వాటిని పక్కకు తీసుకొని వెళ్ళి వీరు చూస్తాం. అంటే వీరి యొక్క జీవన విధానం పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నిలబడడానికి పదే ముందుకు వస్తున్నారు, కానీ వీరి వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపమును విడిచిపెట్టడానికి లేదు. అందుకే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, దిద్దుబాటు మీకు అసహ్యము కదా. కీర్తనల గ్రంథంలో కూడా రాయబడి ఉంది, దిద్దుబాటు మీకు అసహ్యము కదా. అవును, మనకి దిద్దుబాటు అంటే సరి చేసుకోవడం మనకి నచ్చదు. సరి చేసుకోవడం, ఇతరులు దైవజనులు హెచ్చరించినప్పుడు ఆ స్థితి నుండి బయటికి రావడం మనకి ఇష్టం ఉండదు. వీరి పరిస్థితి కూడా అలాగనే ఉంది. వీరు దేవుని సన్నిధిలో ఉండి వీరు పదే పాపం చేయడానికి ప్రయత్నం చేశారు. 17వ వచనం, ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన వలన అనేకులు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడడం లేదు. వారు నైవేద్యాలు అర్పించడానికి కూడా వారు అసహ్యముగా భావిస్తున్నట్లుగా చూస్తున్నాం. కానీ 18వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి, ఏఫోదు ధరించుకున్నవాడే. అంటే నారతో చేసిన ఏఫోదు అనేది ఆయన యొక్క తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా ఉంది. దావీదు కూడా ఆ నారతో చేయబడిన ఏఫోదును ధరించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగను చూస్తూ ఉన్నప్పుడు ఇంకా తగ్గింపు స్వభావంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా తాను ధరించిన దీని ద్వారా ఆ తగ్గింపుని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే దేవుని పరిచర్య చేయటం మాత్రమే కాదు. 19వ వచనంలో తల్లి పరోక్షంగా ఉండి ఆ బిడ్డని అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయాలు ఎదుగుదల దేవుని సన్నిధిలో ఎలా ఉంది అని చూస్తున్నప్పుడు 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి
ఎదుగుచుండెను. ఈ మాట చాలా ప్రశస్తమైన మాట. ఈ మాట గురించి మనం ఇంకా మిగతా అధ్యాయాల్లో కూడా చూడగలుగుతాం. 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఏమని ఉంది అని ఆ మాట చూస్తూ ఉన్నప్పుడు, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియో తప్పిపోలేదు. అంటే ఎదుగుదల ఎలా ఉంది అని చూస్తూ ఉన్నప్పుడు, వయసునందు, జ్ఞానమందు, మనుషుల యందు, దయయందు, దేవుని దయయందు ఎదగటం మాత్రమే కాదు కానీ ఆ ఎదుగుదల అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. 26వ వచనంలో కూడా ఆ వచనమే మనం చూడవచ్చు. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రియులారా, మనకి ఈ లోకంలో 2 రకాల దయలు కావాలి. ఒకటి దేవుని దయ మనకి కావాలి, రెండవదిగా మనుషుల దయ కూడా కావాలి. ఈ మనుషులతో నాకేం పని, ఈ మనుషులతో నాకు సంబంధం ఏమిటి, ఎవరు నన్ను ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి, ఎవరు నన్ను లెక్క చేస్తే ఏంటి, కాదు కానీ లోక సంబంధంగా ఈ లోకం కూడా మనల్ని బట్టి సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు వారు కూడా మనుషుల దయయందు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన మనుషుల దయయందు ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా మనుషుల దయ కలిగి ఉండవలసిన వారము అనేటటువంటి సత్యాన్ని మనం గమనించబద్దులమైంటున్నాం. పిల్లలు ఇలాగ మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఈ ఏలి తన పిల్లలు చేస్తున్న పాపాన్ని ఎక్కడా కూడా గద్దించేవానిగా లేడు, ఎక్కడా తన పిల్లలకు బుద్ధి చెప్పేవాడిగా లేడు. అందుకే ఈయనకి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన పిల్లల్ని గద్దించినట్టుగా ఈయన కనిపించాడు. అందుకే దేవుని ఆత్మ ఎలాగునా హెచ్చరించిందో మనం 27వ వచనంలో చూడగలం. అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్త దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షతమైతిని. ప్రియులారా, ఇక్కడ యాజకులకు ఇవ్వబడిన స్వాస్థ్యము కానీ, యాజకులకు ఇవ్వబడిన ఆ అధికారము కానీ, వారికి ఉన్న ప్రత్యేక క్రియలను బట్టి కానీ దైవజనుడు వచ్చి ఏలీకి మరలా వారి పితరుల నుండి వారికి ఏమి సంక్రమించిందో, వారు ఏం పొందుకున్నారో తిరిగి జ్ఞాపకము చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లల మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు చేసిన మేళను మర్చిపోయే స్వభావం మనకెక్కువ. ఏలి తన పితరుల ఎడల దేవుడు జరిగించి ఇశ్రాయేలీల ద్వారా యాజకులు లేవీలు ఎలాగను పోషించబడాలో అద్భుతమైన క్రమాన్ని రాసిపెట్టి అలాంటి క్రమంలో తీసుకొస్తూ ఉంటే ఏలి అది గ్రహించిన వాడై ఉన్నప్పుడు అక్కడ దైవజనుడు అక్కడ గద్దిస్తున్నట్టుగా చూస్తున్నాం. 29వ వచనంలో ఏలి చేసిన తప్పేంటో తెలుసా? తన పిల్లలు పాపము చేస్తున్నప్పుడు గద్దించకపోవడం మొదటి తప్పు. రెండవది, దేవుని కన్నా ఎక్కువగా తన పిల్లల్ని ఘనత వహించిన వారిగా చూడడం. పిల్లలు దేవుడిచ్చు బహుమానాలు, దేవుడిచ్చు స్వాస్థ్యం. అయితే అది తిరిగి అమ్ముల పదిలో చేర్చబడిన బాణముల వంటి వారు అని బైబిల్ చెప్తూ ఉంది. పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటే సాతానుని గురి చూసి కూల్చడకు దేవుడిచ్చిన బాణాలను మనం ఎవరి కోసం వినియోగిస్తున్నాం? దేనికోసం మన పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాం, దేనికి తర్ఫీదునిస్తున్నాం. అందుకనే ఇక్కడ ఏలి కూడా ఎంతో ప్రశస్తమైన షిలోహు మందిరంలో యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తన పిల్లలు తప్పిపోయినప్పుడు ఒకటి వారిని మందలించలేదు, రెండవది దేవుని కన్నా వారిని ఎక్కువగా ఘనత వహించిన వారిగా, అనగా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు కూడా అదేదో గొప్ప కార్యం అన్నట్టుగా ఆయన చేస్తున్నాడు. అయితే దేవుని మనసు ఎలాంటిదని చూస్తున్నప్పుడు ఆయన స్పష్టంగా 30వ వచనం చివరిలో చూస్తే, నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. ఆలకించము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేస్తాను. హెచ్చించే దేవునికి తక్కువ చేయటం కూడా తెలుసు అనే సత్యాన్ని మనం గమనించాలి. పిల్లరా, ఈవులు లేనప్పుడు ఈవుల కోసం అంగలార్పు అవసరమే, మంచిది. అయితే ఈవులు పొందుకున్న తర్వాత మన స్థితి ఎలాగును ఉంది? ఈవులు పొందుకున్న తర్వాత దేవుని క్రమంలో మనం ఎలాగునున్నాం? ఈవులు పొందుకున్న తర్వాత దైవ చిత్తాన్ని ఎలాగునా మనం నెరవేర్చే వారంగా ఉన్నాం. ఏలి బాగా ఘనపరచబడిన తరువాత లేదు, అక్కడ రాయబడి ఉంది తన పిల్లల్ని గద్దించే విషయంలో, దేవుని కన్నా ఘనంగా ఎక్కువ చేసే విషయంలో, అంత మాత్రమే కాదు పిల్లల విషయంలో సరైన శ్రద్ధ లేని వాడిగా ఉంటున్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. 34వ వచనంలో, నీ 2 కుమారులైన హోఫ్నీకిని ఫినెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును, ఒక్క నాటి అందే వారిద్దరూ మరణమవుదురు. చాలా ప్రాముఖ్యమైన మాట. మరణం వారిని సంభవిస్తుందని దేవుడు హెచ్చరి
హెచ్చరిక చేసిన వానిగా ఉంటున్నాడు. ప్రియులరా, మన క్రమాన్ని మనం ఎలా కలిగి ఉన్నాం, మన దైవిక క్రమాన్ని మనం ఎలాగో కొనసాగిస్తూ ఉన్నాం. ఏలీ యాజకుడే తన పిల్లలను సరి చేసుకోలేకపోయాడు. ఇంటి యజమానులుగా, ఇంటిలో బాధ్యత కలిగిన వారంగా, కుటుంబ పెద్దలంగా, కుటుంబ పోషకులంగా, కుటుంబ యజమానులుగా మన కుటుంబాన్ని మనం ఎలాగున సాధు చేసుకుంటున్నాం, ఎలాగున సంఘ క్రమంలో పెంచుకుంటున్నాం, ఎలాగున దైవికమైన విషయాల ఎడల మన పిల్లలు శ్రద్ధ కలిగిన వారిగా, వారికి కావలసిన ఆత్మ సంబంధమైన తర్ఫీదును ఇచ్చే వారంగా ఉంటున్నాం. ఒకవేళ మన మమకారం ఎక్కువైపోయి, మన ప్రేమ ఎక్కువైపోయి, మన యొక్క విపరీత బుద్ధి వలన మన పిల్లల్ని మన బుద్ధుల్లో వారిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామా, దైవికమైన క్రమంలో పెంచడానికి ప్రయత్నం. ఒకవేళ మన బుద్ధులు మన పిల్లలకు వస్తే ఏమాత్రం ఉపయోగం లేదు, కానీ వారు దైవికమైన క్రమంలో పెరిగితే దేవునికి తప్పకుండా ఉపయోగపడతారు. యెరూషలేము నగరికై చెక్కబడిన మూల కంబాల వలె మన పిల్లలు సౌందర్యంగాను, ఆత్మీయ సౌందర్యముగాను, బలముగాను వారు వర్ధిల్లుతారు. ఒకవేళ మన నైతిక విలువలు లేదు మనలో ఉన్న స్వభావం మన పిల్లలకి నేర్పితే, ఏలీ కుమారులు ఎలాగున ఒక్కరోజున ఇద్దరు మరణిస్తారని ప్రవక్త ద్వారా ప్రవచించబడిందో అలాంటి దుర్మార్గపు పరిస్థితి మన పిల్లలకి సంభవించే ప్రమాదం ఉంది. అట్లాంటి స్థితి నుండి ప్రభు మనల్ని తప్పించి మన కుటుంబాలని ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీరు చూపిన కృపకై మరొకసారి వందనాలు. సమూయేలు ఎలాగున ఎదుగుచున్నాడో అయినా మరి మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మేము కూడా మనుషుల దయందు, నీ దయందు వర్ధిల్లగలిగే కృపను దయచేయండి. ఏలీ కుమారులు నేను ఎలాగన పతనమైనారో మా కుటుంబాల్లో అలాంటి స్థితి రాకూడనట్లు నీ కంచే కాపుదల భద్రతను దయచేయండి. ఆత్మీయ మార్గాల్లో మమ్మల్ని మీరు నడిపించి మీరు మహిమ పొందండి. మీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.